30 ఏండ్ల చరిత్రకు ఈరోజు ముగింపు పలికాం. 30 ఏండ్ల నియంతృత్వ పాలనకు ముగింపు పలికాం. ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేటువంటి అవకాశం వచ్చింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో అని తెలుగుదేశం పార్టీ క్లెయిమ్ చేసుకుంటుంది. రైట్, రామారావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి శ్రీకాంత్ గారు. చూస్తున్నాం పులివెందుల ఒంటిమిట్ట. సో ప్రధానంగా ఈ ఎన్నికల వర్షాన్ని వైసీపీ ఎట్లా చూస్తుంది? ఒకటి, 1978 నుంచి మొదలు పెడితే 2024 వరకు మీ హయాంలోనే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ పురుషోత్తమ రెడ్డి, వైఎస్ భారతమ్మ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీ సొంత కోటలో సార్ ఏమన్నారు? వివేకానంద రెడ్డి. యా, నేను మిస్ అయ్యాను పేరు. థ్యాంక్ యూ. యా, ఇంత చరిత్ర, సొంత నియోజకవర్గం, సొంత గడ్డలో జరిగినటువంటి ఎన్నికల్లో 600 ఓట్లు ఎట్లా వచ్చాయి? అసలు నిజమైన ఓట్లు ఇవ్వాలంటే మన నిజమైన ఓటర్లు బయటికి రావాలి కదా. మా హక్కు ఏది, మా ఓట్లు ఏమైపోయినాయి? ఇంత ఫాలోవర్స్, సొంత నియోజకవర్గం మళ్ళీ. శ్రీకాంత్ గారు, ముందుగా మీకు అట్లాగే ఐన్యూస్ వీక్షకులకు, అట్లాగే యాజమాన్యానికి, ప్యానల్ ప్రతినిధులుగా ఉన్నటువంటి గురునాథరావు గారికి, ఎక్స్ ఎమ్మెల్యే పార్థసారథి గారికి, అట్లాగే అనలిస్ట్ గా వచ్చినటువంటి కార్తిక్ గారికి అందరికి కూడా ముందుగా శుభ సాయంత్రం అండి. మనము ఎన్నికల ప్రక్రియ అనేది మనం చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రశ్న ఉత్పన్నమైందండి. ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 25కు పైగా జడ్పీటీసీ స్థానాలు ఖాళీలు ఉన్నాయి. అట్లాగే 150కి పైగా ఎంపీటీసీలు మరణించిన వాళ్ళు లేకపోతే రిజైన్ చేసినటువంటి వాళ్ళు దాదాపు ఉన్నాయి. వీటన్నిటికి ఎందుకు ఎన్నికలు పెట్టలేదు అనేది ఒక ప్రశ్నార్థకంగా ఉంది. దీనికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అట్లాగే ప్రభుత్వం కూడా జవాబుదారీతనంగా జవాబు చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే ఇక జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగి 4 సంవత్సరాలు పూర్తయింది. ఇంకా 8 నెలల కాలానికి ఆ పీరియడ్ ఉన్నప్పుడు కేవలం దీన్ని ఈ యొక్క పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలను టార్గెటెడ్ గా వైసీపీని టార్గెటెడ్ చేసుకొని ఒక బ్లేమ్ చేయాలి. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఇప్పుడు దాకా నడిపించుకొచ్చారు. మళ్ళీ ఇంకొక యూటర్న్ తీసుకొని ఇంకొక డైవర్షన్ తీసుకోవాలనే ఆలోచన ఈ యొక్క ప్రభుత్వానికి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభ దశల నుంచి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అక్కడ ప్రచారానికి వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులను వాళ్ళ యొక్క కార్లను ధ్వంసం చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఎన్నికల కమిషన్ కానీ కనీసం స్పందించలేదు. ఇది పాయింట్ అండి. నేనేమంటున్నానంటే ఎన్నికల కమిషన్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఏదైనా సరే ఒక ఫిర్యాదు వస్తే దాని మీద ఎంక్వైరీ చేయించాల్సినటువంటి కనీస ధర్మాన్ని కూడా మర్చిపోయిందా ఏంటి? ప్రజాస్వామ్యంలో మూల స్తంభంగా ఉండాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది అనేది మొట్టమొదటగా మనం ఆలోచించాలండి. అట్లాగే పోలింగ్ స్టేషన్లు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్లను అప్రకటితంగా ఇది నామినేషన్ రోజు ఉన్నటువంటి సిస్టమ్ ను కూడా కాదని చెప్పి మరలా మధ్యలో మార్చారండి. ఎట్లా? ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ 4 కిలోమీటర్ల దూరంలో, అంటే ఎన్నికల్లో ఓట్లు వేయడానికి ఎవరికి అనుకూలంగా లేకుండా వాళ్ళందరూ కూడా నిలువరించాలి. గ్రామాలే పోలీసులను పెట్టి ఆ యొక్క ఒరిజినల్ గా ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఇళ్లలో నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటూ వీళ్ళు దొంగ ఓటర్లను జమ్మల మడుగు తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఆ దొంగ ఓటర్లను క్యూ లైన్ లో పెట్టారు. మనకి అవన్నీ కూడా విజువల్స్ లో కూడా కనిపించినాయి. దీనికి కూడా ఆన్సర్ చేయాలి ఈ కూటమి నేతలు గాని, ఏ ప్రభుత్వం గాని. ముఖ్యంగా ఒకటేనండి, ఇక్కడ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు. ఇక్కడ అందరూ మాట్లాడేది ఒకటే, కనీసం 30 ఏళ్ల నుంచి ఎన్నికలు జరగలేదు. అట్లీస్ట్ ఎన్నికలనే జరిగినాయి, పారదర్శకంగా ఎన్నికలు జరిగినటువంటి వాతావరణం ఉంది. ఇదేదో జమ్మూ కాశ్మీర్ కాదు కదా, మరి ఒక శత్రు దుర్భేద్యమైనటువంటి ప్రాంతం కూడా కాదు కదా. ఏకగ్రీవంగా ఎన్నికలు జరపడానికి 30 ఏళ్ళు ఏకగ్రీవంగా ఉన్నటువంటి వ్యవస్థను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్లీస్ట్ 11 మంది నామినేషన్లనే వేయడానికి ముందుకొచ్చారంటే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం వచ్చింది అన్నది ఈ రోజు టీడీపీ చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ ఈ అంశాన్ని నేను తీవ్రంగా విభేదిస్తున్నానండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేటెస్ట్ గా వచ్చినటువంటి పార్టీ. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉంది. 30-40 సంవత్సరాల అంశం అంతా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి ఏదో చేయాలంటే అది కాదు కదండి. అట్లాగే మీ తెలుగుదేశం పార్టీ వైఫల్యం ఉంది కదా. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలు 4వ దఫా అని చెప్పి ఇక్కడ చంద్రబాబు నాయుడు 4.0 చెప్పుకుంటున్నారు. మరి అంతకు ముందు 1980 అంటే మీరు అంటున్నారు 40 ఏళ్ల చరిత్ర ఉండడం వేరు. 40 ఏళ్ల చరిత్రను పులివెందుల 40 ఏళ్ల చరిత్రను కంపేర్ చేయలేము. ఎందుకంటే పులివెందుల మాత్రం చరిత్ర వేరు,
తెలుగుదేశం పార్టీ రాజకీయ చరిత్ర వేరు. ఇట్లాంటి పులివెందుల చరిత్ర మీద ఈ రోజు ప్రజలు తిరగబడ్డారా అనేది పాయింట్. స్థానిక సంస్థలు లేదా రామారావు గారికి ఒకటి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. రామారావు గారు ఇక్కడ ఒకటి రామారావు గారు 1 సెకండ్ పార్సారథి గారు ఒక సబ్మిషన్ ఇస్తున్నారు. పార్సారథి గారు. ఎనానమస్ అవుతాయండి. సాధారణ జనరల్ ఎలక్షన్ జరిగినాయి కదండి, ఎంపీ అసెంబ్లీ ఎలక్షన్ బాగానే జరిగినాయి కదా. ఒక్క నిమిషం. రామారావు గారికి అయితే నేను ఒక ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా. ఏమంటే వాళ్ళు మేము రాజశేఖర్ రెడ్డి వారసులం కాదు అని స్పష్టంగా చెప్పేశారు. అంటే ఇది గతంలో 35 ఏళ్లలో జరిగిండేది కాంగ్రెస్ చేసిండే తప్పులు, మాది కొత్త పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని ప్రజలు ఇది తెలుసుకుంటే ఈ రోజు వచ్చిన దానికన్నా కూడా ఇంకా తక్కువ ఓట్లు వస్తాయండి. వారికి ఓట్లు వచ్చిండేదే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కొన్ని మంచి పథకాలు తెచ్చారు. ఆయన అకాల మరణం చెందిన కారణంగా ప్రతి ఒక్క హృదయం కూడా ద్రవించింది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దాన్ని సాక్షి టీవీలో విపరీతంగా ట్యూన్ చేశారు. దాని మీద ప్రజలకు ఒక రకమైన సానుభూతి ఉంది. అటువంటి వ్యక్తి ఆయన కొడుకు నేను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పిన దానికి మాత్రమే జగన్ గారికి ఓట్లేశారు. ఇప్పుడు బాస్ రామారావు గారు చెప్పినట్లుగా వారు రాజశేఖర రెడ్డి యొక్క వారసులు కాదు, వాళ్ళ పార్టీ అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క వారసురాలు కాదు అని చెప్పి తెలియజేయడం అనేది బహుశా ఇది మాకు చాలా మంచి ఉపయోగపడేటువంటి అంశం. ప్రజలకు కూడా బాగా అర్థమవుతుంది. సో జగన్ గారిని మాత్రమే చూసి ఆయన జీవితంలో చేసినటువంటి పనులు కానీ వైఎస్ఆర్సీపీ చేసినటువంటి పనులు మాత్రమే ఇక పైన ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడలే తప్ప గత ప్రభుత్వానికి కాంగ్రెస్ కు మాకు సంబంధం ఉండేటువంటి విషయాలు వాళ్ళు మాట్లాడకూడదు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రామారావు గారు ఒప్పుకుంటున్నారా? సో కేవలం వైసీపీని మాత్రమే చూస్తున్నారు ప్రజలు, గత చరిత్రను పక్కన పెట్టారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఆవిర్భవించింది, తెలుగుదేశం పార్టీ 40 years నుంచి ఉంది. దాంట్లో మరలా కూడా 5 దఫాలు అధికారంలో వాళ్ళు ఉన్నారు. ఈ అంశాన్ని నేను కోట్ చేస్తున్నాను. నేనేమని చెప్తున్నానంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ని సంవత్సరాల పాటు సో ఇక్కడ పులివెందులను వైసీపీతో మీరు కంపేర్ చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి తరతరాల చరిత్రతో కంపేర్ చేస్తున్నారా? నేను కంపేర్ చేయటం ఒకటేనండి. వీళ్ళు కంపేర్ చేస్తున్నారు. ఎవరు? గురునాథరావు గారు కానీ మన పారసారథి గారు కానీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అసలు ఎన్నికలే జరగకుండా అడ్డుపడ్డారు అక్కడ. ఇప్పుడు ప్రజాస్వామ్యం ఇప్పుడు బతికి బట్టగట్టింది అనేది వాళ్ళ వర్షన్ కదా. నేనేమంటున్నానంటే ఇక్కడ అసలు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నటువంటి దాన్ని మీరు అప్రజాస్వామికంగా ఈ రోజు కూలీ చేశారని నేను చెప్తున్నా. నేనేమంటున్నానంటే జగన్ గారి హయాంలో కూడా జరగలేదు కదా రామారావు గారు. ఒకటి పార్సాద్ అన్న, జగన్ గారి హయాంలో కూడా ఏకగ్రీవమే అయింది తప్ప అప్పుడు కూడా ఎన్నికలు జరగలేదు. అసలు ఎక్కడ అప్పుడు ఒకవేళ ఎన్నికలు జరిగితే టీడీపీ బలం ఎంత లేదంటే వైసీపీ బలమా మీరు అన్నట్టు వైఎస్ఆర్ చారిత్రక బలం ఎంత అనేది అప్పుడు తెలిసేది. శ్రీకాంత్ గారు ఒక అంశం అండి ఇక్కడ నేను క్లారిటీ చెప్తుంది ఏంటంటే గత జడ్పీటీసీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో అప్పుడు తెలుగుదేశం పార్టీ అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా కాడి కింద వేసింది కదండి. రాష్ట్ర వ్యాప్తంగా పులివెందులు ఒకటి కాదండి ప్రసాద్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా జడ్పీటీసీలు ఎనానమస్ అయినాయి. అది కూడా గుర్తుంచుకోవాలా.